సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి. అలాగే మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అంటారు. విధత్తాం శ్రియం అంటారు. శ్రియం మాకు శ్రేయస్సు నొసంగుగాక అని అడుగుతారు. నిన్ననే నేను మీతో మనవి చేశా. శ్రియం, శ్రీ, శ్రేయస్సు ఇవన్నీ కూడా శ్రద్ధ చేత వచ్చేటటువంటి లక్షణాలు అని. ఈ శ్రద్ధ ఎక్కడ అంకురిస్తుంది అంటే మొట్టమొదట గురువుగారి యొక్క పాదములను నమ్మి గురువుగారిని అనుగమించడంలో వస్తుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువుగారు చెప్పినటువంటి మాట సత్యం, శాస్త్రం చెప్పినటువంటి మాట సత్యం. ఈ రెండిటిని నమ్మి ఎవరు బయలుదేరుతాడో వాడికి మొట్టమొదట కలిగేటటువంటి లక్షణం ఏమిటి అంటే భక్తి అంకురిస్తుంది. ఎందుచేత అంటే స్వయం సంకల్పం చేత భక్తి కలగడం సాధ్యం కాదు. మీరు ఈ విషయం చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మన బుద్ధి చేత మనం రేపటి నుంచి నేను భక్తిగా ఉంటానండి, లేకపోతే పౌర్ణమి నుంచి నేను భక్తిగా ఉంటానండి అంటే ఉండడం కుదరదు. ఎందుచేత అంటారేమో, మా తండ్రి గారి పట్ల నేను భక్తిగా ఉంటాను అంటే నాకు ఆయనతో ఒక పరిచయం ఉంది, ఆయన చేసేటటువంటి ఉపకారం నాకు స్పృహలో ఉంది, అనుభవంలో ఉంది. మా తండ్రి గారు నా జన్మకి కారణమైన వారు, నా అభ్యున్నతికి కారణమైన వారు. వారు ఎంతో కష్టపడి సంపాదించి ఆ సంపాదన అంతా కూడా నేను పెరిగి పెద్దవాడిని అవ్వడం కోసం ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నా పాలిట శంకరుడై నాకు ఇచ్చి నా అభ్యున్నతిని కాంక్షించిన వారు. నాకు స్నానపానాదులు చేయించారు. ఆయన ఆ స్నానపానాదులు చేయించడంలో, నన్ను ప్రేమతో సాకడంలో ఆయన పొందినటువంటి ఆనందం అటువంటిది. అందుకే రామాయణంలో ఆ రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో ఒక మాట అంటారు, తత్రయాపి సదామాన్యం. ఎప్పుడూ గౌరవింపదగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కాలమునందు గౌరవింపబడి వేరొక కాలమునందు గౌరవింపబడడానికి తగిన అవకాశము లేనివారు అని చెప్పడం కుదరనటువంటి వారు. ఎవరు వాళ్ళు అంటే తత్వయాపి సదామాన్యం సవై బంధు సనఃపిత అంటాడు. ఆయనే బంధువు, ఆయనే సర్వస్వం. అటువంటి వాళ్ళెవరు అంటే తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళెవరు అంటే గురువు. ఆ గురువుతో సంపర్కం ఎప్పుడైతే ఏర్పడిందో, గురువు గారితో కలిసి తిరగడం ఎప్పుడైతే మొదలైందో అది భక్తికి కారణమవుతుంది. ఎందుచేత అంటే కంటికి కనపడుతోంది కాబట్టి తల్లి చేసినటువంటి ఉపకారం తెలుస్తుంది, తల్లి పట్ల భక్తిగా ఉంటాడు. కంటి ముందు కనపడుతున్నాడు, చేసిన ఉపకారం తెలుస్తోంది కాబట్టి తండ్రి యందు భక్తిగా ఉంటాడు. ఈశ్వరుని పట్ల భక్తిగా ఉండు అని నేను అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఎక్కడ మీకు కంటికి కనపడి ఉపకారం చేస్తాడు? ఇదిగోనయ్యా నేను నీకు అన్నం పెడుతున్నాను, ఇదిగో నీకు మంచినీళ్ళు ఇస్తున్నాను అని ఆయన ఎప్పుడైనా మన కంటి ముందు నిలబడ్డా? ఒక ఆకారంతో మనం చూసామా? ఆయన మనకి చేసే ఉపకారం మనకి ప్రచోదనం అవుతుందా? ఎందుకు ఆయన పట్ల ప్రేమతో మనం ఉండాలి అన్న విషయం దేని వలన రూఢముగా మనసులో నిలబడుతుంది అంటే గురువాక్యము చేత నిలబడుతుంది. గురువు పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అంటుంది శాస్త్రం. పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అంటే అన్ని భూమికలలో ఉన్న వాళ్ళని, ఏదో కొంతమందికే అర్థమయ్యేటట్టు కాదు. ఎంత క్రింద ఉన్నవాడి దగ్గర నుంచి ఎంత పై స్థాయిలో ఉన్నవాడి వరకైనా సరే మళ్ళీ 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 స్వాంతన కలిగేటట్టుగా, నువ్వు భగవంతుడిని ఎక్కడ ఆరాధిస్తావయా, ఎక్కడ కుదురుతుంది, నీకేం శక్తి ఉంది అనకుండా ప్రతి స్థాయిలో ఉన్నవాణ్ణి కూడా అక్కున చేర్చుకొని తనతో పాటు భగవంతుని వైపుకి నడిపిస్తాడు గురువు. మళ్ళీ 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 భగవత్ సంబంధాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ భగవంతుడి గురించి మాట్లాడతాడు. అంతకన్నా మాట్లాడడానికి ఆయనకి వేరు విషయం ఉండదు. ఆయన ఏదైనా రూపకల్పన చేశాడు, ఆయన ఏదైనా ఓ కార్యక్రమం తలపెట్టాడు అంటే అది ఈశ్వర సంబంధమై ఉంటుంది, అది ఆత్మకి ఉద్ధరణ హేతువై ఉంటుంది. అది ఇక్కడ మీకు ఏదో 50 రూపాయలో 100 రూపాయలో ఒక పూట భోజనమో ఇంట్లో ఒక వస్తువులాగో కలిసి వచ్చేది కాదు.
ఆత్మోత్తరణ హేతు అంటే ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఉత్తరోత్తర జన్మలయందు ఆత్మ అభ్యున్నతిని పొందడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఏవి కారణములవుతాయో అటువంటి కారణములను చూపించి దాని యందు మగ్నమయ్యేటట్టుగా చేసి భగవంతుని యొక్క సేవ చేత కృతార్థుడయ్యేటట్టుగా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి అందరూ చెయ్యవలసినవి కొన్ని, కొందరు చెయ్యవలసినవి కొన్ని. పల్లకి పట్టవలసి వచ్చిందనుకోండి, ఒకడు పట్టేది కాదు. పల్లకి అంటే నలుగురు పట్టాలి. అన్నం తినాలనుకోండి, నలుగురు కలిసి తింటే తప్ప కుదరదని లేదు. ఎవడిగా కలిస్తే వాడు అన్నం తినాలి. ఒకడికి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు ఆ శ్రద్ధని బట్టి. వీడికి ఉపదేశం చేస్తే వీడు జపం చేస్తాడు. వీడు బుద్ధిని నిలబెడతాడు మంత్రాధిష్టాన దేవత యందు. వీడు అభ్యున్నతిని పొందుతాడు. వీడికి ఎటువంటి మంత్రం ఇవ్వాలి గురువు నిర్ణయిస్తాడు, శిష్యుడు కాదు. ఇది నాకు కావాలని తెలియక శిష్యుడు అడగచ్చు. కానీ శిష్యునకు ఏది తారకమో, శిష్యునకు ఏది శ్రేయప్రదమో అటువంటి దాన్ని గురువు నిర్ణయించి చేయిస్తాడు. ఒక్కొక్కరి చేత ఒక్కొక్క సేవ చేయిస్తాడు, ఒక్కొక్కరితో ఒక్కొక్క పూజ చేయిస్తాడు, ఒక్కొక్కరికి భగవత్ కథాశ్రవణం చేయిస్తాడు, ఒక్కొక్కరితో ఒక్కొక్క గ్రంథపఠనం చేయిస్తాడు, ఒక్కొక్కరితో జపం చేయిస్తాడు, ఒక్కొక్కరికి ఆత్మబోధ చేస్తాడు, ఒక్కొక్కడికి విచారణా మార్గాన్ని అందిస్తాడు. అందరూ అన్ని భూమికలలో సమానంగా ఉండరు, వివిధ భూమికలలో ఉంటారు. ఇన్ని భూమికలలో ఉన్న వాళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటాడు. నువ్వు మాత్రమే నా దగ్గర ఉండడానికి తగినటువంటి వాడివి, వాడు నాకెందుకు పనికొస్తాడు, వాడి పనికిరాలయా అన్న మాట అనడు. గురువు దగ్గర ఉండే గొప్పతనం ఏంటంటే వీడు నా దగ్గర ఉండడానికి అర్హుడు కాడు అన్న మాట గురువు నోటి వెంట రాదు. అందరినీ గురువు తన దగ్గర చేర్చుకుంటాడు. ఎందుకని అంటే ఒక గురువు యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? మనసుకు పట్టిన రుగ్మత పోవడానికి గురువు కావాలి, శరీరానికి పట్టిన రుగ్మత పోవడానికి వైద్యుడు కావాలి, జన్మజన్మాంతరములుగా పట్టుకున్న ఆత్మకి పట్టిన పాపం పోవడానికి పరమేశ్వరుడు కావాలి. అందుకే ఆయన పాపాలను ధ్వంసం చేస్తాడు. పాపం ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారని భగవంతుడు విసుక్కున్నా, మనసుకు మలినం పట్టిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారని గురువుగారు విసుక్కున్నా, శరీరానికి అనారోగ్యం ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారని వైద్యుడు విసుక్కున్నా, వాళ్ళ ముగ్గురి అవసరం సమాజానికి లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళే వస్తారు. ఇత పూర్వం మనసుకు మలినం పట్టిన వాడు ఎవరు ఉంటాడో, దోషములు చేసిన వాడు ఎవరు ఉంటాడో వాడు మారాలి అనుకున్ననాడు ఆ మాట అతని మీద అంత విశేష ప్రభావం చూపించిన నాడు ఆ గురువుగారి వెంట తిరగడం మొదలు పెడతాడు. గురువుకి అతని గత జీవితంతో సంబంధం ఏమిటి, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అతని ఆర్తి ఏమిటి, అతని స్థాయి ఏమిటి? నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, చూడు అతను ఎలా ఉన్నాడు, నువ్వు ఎప్పటికతనలా తయారవుతావు అన్న మాట గురువు అనడు. పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, ఎవరి చేత ఏది చేయించాలో అది చేయిస్తూ పెడతాడు. అది చేయించేటప్పుడు దీని వలన నాకు ఇది ప్రయోజనం అన్న మాట గురువుకు ఉండదు. ఇది అగ్నిహోత్రంలా గురువు నిలబడ్డం అంటే, ఇది చేయించాను కాబట్టి నాకు కీర్తి, నాకు ప్రతిష్ట, ఇది గురువు ఆలోచించాడు. ఇది నేను చేయించాను, ఇది శిష్యుడికి ఉన్న విభూతి, ఈ విభూతి చేత నా శిష్యుణ్ణి ఈ స్థాయిలో పైకి ఎక్కిస్తున్నాను, ఇది గురువు యొక్క ఆలోచన అయి ఉంటుంది. ఒకటి దగ్గర డబ్బు ఉందనుకోండి, అతని యందు దాతృత్వ గుణాన్ని పెంపొందింపచేసి దాన్ని సక్రమంగా వినియోగం అయ్యేటట్టు చేసి శిష్యుడు అభ్యున్నతి పొందేటట్టు చేస్తాడు. ఒకడికి శారీరకమైన శక్తి ఉందనుకోండి, ఆ శక్తి ఎక్కడ సద్వినియోగం అయితే అతని యొక్క శక్తి చేత అతను అభ్యున్నతి పొందుతాడో అటువంటి చోట ఆ శక్తి వినియోగం అయ్యేటట్టు చేస్తాడు. ఒకడికి ఒక నిర్వహణ సామర్థ్యం ఉందనుకోండి, దాన్ని ఏది నిర్వహించడానికి అది ఉపయోగిస్తే అతను ఉన్నతి పొందుతాడో అక్కడ ఆ విభూతి ఉపయోగపడేటట్టు చేస్తాడు తప్ప అందరి యందు ఒకే రకమైన విభూతి ఎలా ఉంటుంది? అలా ఉండడం సాధ్యం కాదు. సర్వభూమికల యందున్న వారిని కూడా గురువు ఉద్ధరిస్తాడు. ఈ ఉద్ధరించేటప్పుడు గురువు చూపించేటటువంటి మార్గం ఏమిటంటే మూలాన్ని చూపిస్తాడు. ఇది బాగా పట్టుకోవాలి. శ్రద్ధకు ఫలితమేమి? గురువుగారి దగ్గరికి వెళ్ళి శ్రద్ధతో ఉంటే ఏమవుతుంది? గురువుగారి మాట నమ్మిన వాడికి శ్రద్ధ అంటే అచంచల విశ్వాసము అని నేను నిన్నటి నుంచి మళ్ళీ 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 ప్రతిపాదిస్తున్నాను మీతో. అందులో ఇక అనుమానం లేదు. గురువుగారు చెప్పారు, ఇక అతనికి అనుమానం లేదు అందులో, నిస్సందేహం. అందుకే పరిప్రశ్నేన సేవయ,
అటువంటి గురువాక్యమునందు శ్రద్ధ కలిగిన వాడికి ఏమవుతుందంటే మూలాన్ని చూడడం అలవాటు. మూలాన్ని చూడడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక ఉపమానం చూపిస్తాను. ఇదే భూమి మీద అక్కడ నందివర్ధనం చెట్టు ఉంది. ఆ నందివర్ధనం చెట్టు తెల్లవారితే పువ్వు పూస్తుంది, కానీ ఆ పువ్వుకి సువాసన ఉండదు, అది తెల్లగా ఉంటుంది. ఆ పక్కన ఇంకొక మొక్క ఉంది, ఆ మొక్కకి పువ్వులు పూయవు, కాయలు కాయవు. కానీ విచిత్రం ఏమిటంటే, మీరు ఆ మొక్కని పీకేసి దుంపతోటి గాలిలో వ్రేలాడ కట్టారనుకోండి, 6 నెలలైనా సరే ఆ మొక్క చచ్చిపోదు. దాన్ని దుంపతో పీకి గాలిలో కట్టి చూడండి, కావాలంటే నేను అన్నది అబద్ధమేమో. మీరు దాన్ని దుంపతో తీసేసి గాలిలో వేలాడ తీసేయండి, దానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అది 6 నెలలు నిలబెట్టుకుంటుంది ప్రాణాన్ని. దానికి ఆ శక్తి ఉంది. అది అటువంటి శక్తితో యజమానిని కాపాడుకుంటుంది, దృష్టి దోషాన్ని తీసి. దానికి అటువంటి విభూతి ఉంది. ఇక్కడే ఇన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుది ఒక్కొక్క విభూతి. నేను ఇక్కడ ఒక మల్లెతీగ పెట్టాననుకోండి, సాయంకాలం పువ్వు పూస్తుంది. అక్కడ ఒక జాజి పందిరి పెట్టాననుకోండి, పొద్దున్నే సువాసనలు విరజిమ్మే పువ్వు పూస్తుంది. అక్కడ ఒక మామిడి చెట్టు పెట్టాననుకోండి, అది తీయటి మామిడి పళ్ళు వసంత ఋతువులో ఇస్తుంది. పక్కనే కుంకుడు చెట్టు పెట్టాననుకోండి, ఈ మామిడి కొమ్మలు కుంకుడు కొమ్మలు కలిసిపోయాయి కదానని మామిడి కొమ్మని ఉరుసుకుంటూ పెరిగిన కుంకుడు కొమ్మ మామిడికాయ కాయదు, కుంకుడు కొమ్మని ఉరుసుకున్న మామిడి కొమ్మ కుంకుడుకాయ కాయదు. కుంకుడు చెట్టు కుంకుడుకాయ కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయ కాస్తుంది. వసంత ఋతువులో ఇది కాస్తుంది, ఏ ఋతువులో కుంకుడుకాయలు ఇవ్వాలో ఆ ఋతువులో కుంకుడుకాయ కాస్తుంది తప్ప రెండు పక్క పక్కన ఉన్నాయని దీని ధర్మం దానికి రాదు, దాని ధర్మం దీనికి రాదు. పైకి మీరు చూస్తే భిన్నత్వం కనపడుతుంది. ఇది కుంకుడు చెట్టు, ఇది నందివర్ధనం చెట్టు, ఇది జాజి తీగ, ఇది మల్లె తీగ. ఇది అలా కనిపెట్టడానికి మీకు లౌకికంగా తెలిస్తే చాలు, దానికి ఏం గురువు గారు జ్ఞానబోధ ఇదేం అక్కర్లేదు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మూలం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం అన్నీ కలిపి ఒక్కలాగే ఉంటాయి. జాజితీగ యొక్క మూలం వేర్లు, మల్లెతీగ యొక్క మూలం వేర్లు, వేప చెట్టు యొక్క మూలం వేర్లు, మామిడి చెట్టు యొక్క మూలం వేర్లు. పైకి చెట్టు కనపడుతుంది, కానీ అసలు నిజానికి చెట్టును పోషించేది ఏది? వేర్లు. పైకి చెట్టు కొమ్మలు కనపడతాయి, పువ్వులు కనపడతాయి, కాయలు కనపడతాయి, పళ్ళు కనపడతాయి. వేర్లు కటిక చీకట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు గాజు పింక్ అడ్డొస్తుంది, అది దెబ్బలాడదు, పక్కకి తొలగమని అడగదు. ఆ గాజు పింకు పక్క నుంచి తిరిగి ప్రయాణం చేస్తుంది. ఇంకొంచెం వెళ్ళిందో బండరాయి అడ్డొచ్చింది, నువ్వు అడ్డు తొలగు అని అడగదు. అవకాశం ఉంటే బండరాయి మీదకి ఎక్కుతుంది, ఎక్కలేననిపిస్తే బండరాయి కింద నుంచి వెళ్ళిపోతుంది. చాలా దూరం కిందకి వెళ్ళాలనిపిస్తే పక్క నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. అలా ఎక్కడ వరకు వెళుతుంది? నీటి కయ్య కనపడే వరకు వెళుతుంది. ఎక్కడ ప్రయాణం? కటిక చీకట్లో. భూమిలో కటిక చీకట్లో నీటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడ నీటి చిరియ కనపడుతుందో అక్కడ ఆగుతుంది. ఆగి నీళ్లలోకి వేళ్ళు దింపుకుంటుంది. ఆ నీళ్లను లాక్కుంటుంది, లాగి చెట్టుకు పంపుతుంది. ఇప్పుడు ఈ చెట్టు పైన ఉన్నటువంటి చిగురుటాకు వరకు అది ప్రవర్ధమానం అవుతుంటే, పెరుగుతుంటే మూలం ఏది? పైకి కనపడని వేరు. పైకి వేరు కనపడకపోయినా ఉన్నది అన్న మాట మాత్రం సత్యం. అందుకే కదా చెట్టంతా తడపం, మొదట్లో నీళ్లు పోస్తాం. చెట్టంతా తడపకుండా మొదట్లో నీళ్లు పోస్తే వేళ్ళు పీల్చుకుంటే చెట్టు బతికింది. వేర్లు ఉన్నాయి, దానివల్ల చెట్టు బతుకుతోంది. పీకితే కనపడుతుంది, తవ్వితే కనపడుతుంది. లోపలికి వెడితే ఈశ్వరుడు కనపడతాడు. పైకి కనపడని ఈశ్వరుడు మూలమై సమస్త ప్రాణుల యందున్నాడు. ఇది ఈశ్వరుడు నేర్పుతాడు, ఇది గురువు నేర్పుతాడు. గురువు మూలాన్ని చూపిస్తాడు. ఆ మూల